ఇంత ఫ్రీగా మాట్లాడుతున్న మహేష్ గారి వెనకాతల మాకు తెలియని ఏదైనా స్టోరీ ఉందా? అంటే లైక్ ఇప్పటివరకు మీ గురించి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. మీరు జిమ్ క్యారీగా బాగా చేస్తారు, బాగా ఇమిటేట్ చేస్తారు, బాగా ఎంటర్టైన్ చేస్తారు, బాగా డాన్స్ చేస్తారు. బట్ మాకు తెలియని కోణం ఏదైనా ఉందా? అది గుడ్ థింగ్ కావచ్చు, బ్యాడ్ థింగ్ కావచ్చు, సాడ్ థింగ్ కావచ్చు, ఎనీథింగ్ ఇస్ దట్. తెలియని కోణంగా అంటే స్ట్రగుల్ అండి. బాగా నా లైఫ్లో చాలా, అంటే ఇప్పుడు కూడా 23 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఇప్పుడు కూడా నేను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాను. ఓకే. సెట్ అవ్వలేదు. అంటే అందరూ అనుకుంటారు, ఏంటి బాగా సంపాదిస్తున్నావు, బాగా సినిమాలో కనబడుతున్నావు అంటే ఓకే. ఇంట్లో ఏం తిన్నామనేది ఎవరు అడగరుగా, ఎవరు చూడరుగా. బయట ఎలా ఉన్నామనేది బట్టలు కానీ, ఒక నవ్వుతూ మాట్లాడడం కానీ, యాటిట్యూడ్, లోపల మాత్రం ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఫీలింగ్, సాడ్ ఫీలింగ్ ఏంటంటే నేను ఏదో ఒకటి లైఫ్లో సెటిల్ కావాలి. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాలు వచ్చి ఒక ఇండ్లు కూడా సంపాదించలేకపోయా. ఇప్పటికీ రెంటల్లోనే ఉంటున్నా. ఒక ఫ్యామిలీ, భార్య పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా గడుపుదాం, ఎప్పుడొస్తుంది ఈ రోజులు, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడొస్తుంది అనేది వెయిటింగ్. చాలా ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నా. చాలా స్ట్రగ్లింగ్. ఊరికి వెళ్తేనేమో మా పేరెంట్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ బతుకులు వాళ్ళవి. ఇప్పుడు నా మీద ఇంకా వాళ్ళ మీదే ఎక్కువ డిపెండెంట్ పెట్టుకుంటూ మీరే ఉన్నారు అనుకుంటూ ఉంటే కాదు కదా. నా కాళ్ళ మీద నేను నిలబడుకొని నా ఫ్యామిలీని నేనే చూసుకుంటూ ఉంటూ అలా ఎప్పుడు వస్తుంది ఆ రోజు అంటూ బాధ. అదొక్కటే నాకు, ఇంకా మిగతాది ఏం లేదు. ఒక చిన్న ఇండ్లు, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ సంథింగ్ ఏదో ఒకటి. దాని తర్వాత పిల్లల్ని వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి చదివించుకోవడం, వాళ్ళు మంచి చూసుకోవడం, సాఫీగా వెళ్తున్న లైఫ్ ఎప్పటికైనా రావాలి, రాకపోదా అనేది వెయిటింగ్. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా అంటే లైక్ ఏడవడం ఒకటే తక్కువ అని 2 times మీరు నాకు చెప్పారు. బట్ ఎప్పుడైనా సరే పిల్లల్ని చూస్తున్నప్పుడు కానీ, మీ వైఫ్ ని చూస్తున్నప్పుడు కానీ, వాళ్ళ దగ్గర ఏడవడం లాంటివి, కంటతడి పెట్టుకోవడం లాంటి సిచ్యువేషన్స్ ఏదైనా బయట ఎక్కడైనా అవమానం జరిగినప్పుడు ఎప్పుడైనా జరిగిందా? మా మిస్సెస్ ముందు కొన్ని సార్లు కంటతడి పెట్టుకున్నా. ఎందుకు ఏంటంటే ఇది ప్రాబ్లమ్స్, ఇది షీ సపోర్ట్ చేస్తారా? 100% సపోర్ట్ గ్యారంటీ. వర్కింగ్ అండి ఆవిడ? లేదు, హోమ్, అంటే ఇంట్లోనే ఉంటారు, పిల్లల్ని చూసుకుంటూ, ఇంకా వాళ్ళని చూసుకుంటూ తినుకుంటూ ఇంట్లోనే, ఏ పని కూడా చేయదు, ఇంట్లోనే ఉంటారు. చెప్తుంటారు, నేను కూడా ఏదన్నా ఇంట్లో పని చేసేటప్పుడు సంథింగ్, ఒక బట్టలు ఇలాంటివి, షాపింగ్, చిన్నగా శారీస్ కానీ, చిన్న బిజినెస్ అలా పెట్టుకోనా అది అంటే, వద్దులే నేను చెప్తాను తర్వాత చూద్దాం, ఇప్పుడు ఏం వద్దు అంటే, నువ్వు ఎంతకాలం ఇలా ఓకే, ఇదేం కొత్త కాదు నాకు, లైఫ్ కంటిన్యూ జరుగుతుంది. మ్యారేజ్ ఏంటి, అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్. మేనకోడలు. ఓకే ఓకే డన్. సో వన్ థింగ్ ఏంటంటే లైక్ నేను విన్నది, మీరు చెప్పండి, కొంచెం హియరింగ్ ప్రాబ్లం కదా మీకు? అవును. ఏంటి అది, ఎలా? అది భర్త, నాకు మా సిస్టర్స్ కి ఇద్దరు సిస్టర్స్, అంటే పెద్ద సిస్టర్కి కూడా అదే ప్రాబ్లం కొంచెం. నాకు ఎలాగో తనకు కూడా అదే ప్రాబ్లం, నాకు అదే ప్రాబ్లం. ఇంకొక సిస్టర్కి, తమ్ముడికి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మీరేమైనా ట్విన్సా, లేకపోతే? ట్విన్స్ ఏం కాదు, నార్మలే. ఓకే. ఇటు నేను, మా బ్రదరు, మా సిస్టర్, ఇంకొక సిస్టర్, అంతే. అలా. దాని వల్ల ఏమైనా ఆఫర్స్ మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏమేమి ఆఫర్స్ మిస్ అయ్యారు? షూటింగ్స్, అంటే కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, ఇంకా వేరే అక్కడ కానీ డిస్కషన్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం నేను వినాలి, ఏం మాట్లాడుతున్నారు, లిప్ రీడింగ్, దాన్ని చూస్తేనే నేను కొంచెం మ్యాక్సిమం క్యాచ్ చేయగలుగుతా. కొంతమంది అరే వాడికి వినబడదురా, వాడికి కొంచెం తిట్లు కూడా తిన్నాను, అరే చెవిటి నా కొడక అని కూడా తిట్టారు. ఇండస్ట్రీలోనే అవన్నీ. అంటే భర్త ఏం చేస్తాం అంటే, దేవుడు అనేవాడు ఒక మనిషికి ఏదో ఒక లోపం కంపల్సరీ ఇస్తాడు. డెఫినెట్లీ ఇస్తాడండి. కరెక్ట్గా ఉండవు ఎక్కడ, మీలో ఏదో ఒకటి ఉంటుంది, నాలో ఏదో, అతనిలో, అందరిలో ఉంటుంది, ఏదో చిన్న లోపాలు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని కించపరుచుతూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో దేవుడు అనేవారు నిన్ను కూడా ఏదో నీకంటూ ఒకటి ఉంటుంది, అది కూడా అవమని బాధపడే రోజు అంటూ వస్తుంది. అదే అనే ముందు అనొచ్చునా అనకూడదా అనే ముందు మాట్లాడితే బెటర్.
నాకు తెలిసి ఆ, ఒక మాట ఈజీగా అనేస్తారండి ఎవరైనా, నోరు జారేస్తారు, Flow లో. కానీ ఆ పడ్డ మనిషికి ఆ బాధ తెలుస్తుంది అంతే. ఎలాగా ఏంటి అని అవును. చెప్పేసి. బట్ ఇంత స్ట్రగల్ అవుతున్నా సరే ఇండస్ట్రీని వదిలి వెళ్ళాలి అని. తెలీదు. ఇంకా నెక్స్ట్ వేరే బతికేముంది నాకు? ఉమ్, నాకు ఇది తప్ప నాకు వేరేది లేదు. నేను ఇండస్ట్రీకి రాకముందు మా నాన్నగారు టైలర్ షాప్‌లోకి జాయిన్ చేయించారు. బాయ్స్ షర్ట్స్, ప్యాంట్లు. అబ్బలా. సైకిల్ మెకానిక్, మోటార్ బైక్ మెకానిక్. ఏదైనా గేమ్ షోకు అక్కడ. స్టడీస్, స్కూల్స్ ఏంటంటే నువ్వు బాగా చదువుకోరా ఏంటి? నాకు ఎన్నో తరగతి చదివానంటే 4th క్లాసే. 4th వరకే. 4th వరకే. నాకు సినిమాలు ఎందుకో ఆ టైంకి చూసేవాడిని ఎక్కువ. స్టడీస్ 4th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యి మూడోసారికి మళ్ళీ 4th క్లాస్‌లోనే పడ్డా. సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు తెలీదు. మీకు. నాకు స్టడీ కూడా అవ్వలేదు. నా ప్రాబ్లం ఏంటంటే చదువుతున్నప్పుడు అక్షరాలు ఉంటాయి కదా! అది నేను చూస్తాను కొంతవరకు ఒక 2 మినిట్స్, 5 మినిట్స్. ఆ తర్వాత నీకు నిమిషాలు గడిచే కొద్దీ నాకు ఐబాల్స్ పెయిన్ వస్తది. ఉమ్, దాని గురించి తలనొప్పితో బాధలు పడడం, హాస్పిటల్‌కి చుట్టూ తిరగటం హైదరాబాద్‌లో. అలా ఉండటం, డ్యాడీ అందరి దగ్గర చూపించటం, స్పెట్స్ రావడం. అది పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అయ్యేది నాకు తలనొప్పి. ఇది కాదని చెప్పి పడేయటం. ఇది అంతటికి ఒక 2 నెలలు స్కూల్ మానేశా. అప్పుడు బాగున్నా. 4th నుంచి మీరు చదువు మానేశారు. మానేశాను. ఇంట్లో కూడా ఇంట్లో కూడా అప్పుడు అర్థమైంది. వేలు పోగొట్టారు. స్కానింగ్‌లు, బ్రెయిన్‌లో ఏమైనా అయిందా? ఏముంది? మొత్తం సీడీఆర్ హాస్పిటల్ అంతా మొత్తం తిరిగాం. నేను ఇండస్ట్రీ రాకముందు. వీళ్ళు ప్రాబ్లమ్ డాక్టర్‌లే షాక్ అవుతున్నారు. ఏంటి అద్దాలు పెట్టినా కూడా వీడు ఇంకా తలనొప్పి అంటున్నాడు. ఏంది దీనిలో? అని చెప్పేసి ఒకసారి స్కూల్ మానేస్తాను. నేను వెళ్ళను. నన్ను బలవంతం చేయకండి. నేను పోనని కూడా చెప్పా. వాళ్ళు డ్యాడీ ఒక కేబుల్ వైర్ ఉంటది కదా! దాంతో కొట్టడం, ఇలాంటివన్నీ చాలా కొట్టుకుంటూ తీసుకెళ్ళటం. ఎందుకు అవ్వట్లేదురా నీకు స్టడీ? అలా చాలా జరిగాయి. ఆ స్ట్రగుల్స్ పడ్డా. నేనే బలవంతంగా 2 మంత్స్ ఆపి చూసాను. ఏంటి తలనొప్పి రెస్ట్ తీసుకున్నా. అప్పుడు తగ్గింది. ఓహో! ఓకే. మనకి మంతని ఇయన్నీ కాదమ్మా. ప్రాబ్లము స్టడీ నుంచా? ఓకే. నాకు అర్థమైపోయింది. నా ఐబాల్ ఒకసారి ఇప్పుడు ఈ లోపల ఉన్నాను కదా! ఒక్కసారిగా బయటికెళ్ళాననుకో కళ్ళు ఇట్లా మూసేసుకుంటా. బ్లాక్ అయిపోతది మొత్తం. ఒక 30-50 సెకండ్స్ ఇలా క్లోజ్ అయిపోయి ఎక్కడన్నా కూర్చుంటాను ఇంక అంతే. ఆ బ్రైట్‌నెస్ ఎక్కువ పడదు నాకు. స్పెట్స్ పెట్టుకొని పోవాలి, బ్లాక్ స్పెట్స్. మరి ఇంత హెల్త్ ఇష్యూ ఉంది. కొంచెం హియరింగ్ ప్రాబ్లమ్ ఉంది. అవును. ఎక్కువ కూడా కాదు. ఇట్స్ స్మాల్ థింగ్. చిన్నదా? కొంచెం ప్రాబ్లమ్ ఉంది కదా! మరి ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఒక 60, మీ ఏజ్ ఎంత ఉంటది? ఒక 40+ ఉంటదా? 40+. 40+ ఉంటది కదా! 40+లో నౌ స్టిల్ అంటే నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ ఆపేస్తున్నారు అనుకుంటా డాన్సర్‌గా మీరు. రైట్ ఆర్ కంటిన్యూయింగ్? ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ. ఏంటి అసలు ఎనర్జీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏంటి? ఇక అంతే బాడీలో డాన్స్ యాప్ట్ అయిపోయినప్పుడు ఆ డాన్స్ చచ్చేంత వరకు ఎక్కడ పోదు. ఓకే. ఏంటి కళ్యాణ్ గారికి వీరాభిమానా? పవన్ కళ్యాణ్ గారికి వన్ ఆఫ్ ది చేశారా ఆయన సాంగ్స్ ఏమైనా? ఏ చాలా songs? చేశా. ఫస్ట్ గబ్బర్ సింగ్ కి ఆయన పక్కనే ఆడాను. ఆకాశం అమ్మాయి అయితే నీలా అర్రే! ఉంటుంది. ఓకే. అందులో ఎల్లో బనీన్ వేసుకొని చేస్తుంటాను. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ లో క్యారెక్టర్ వచ్చింది. ఓకే. విచ్ వన్? సర్దార్ గబ్బర్ సింగ్ లో క్యారెక్టర్ వచ్చింది. అంటే కచేరీ అంటే తబలా బ్యాచ్ నేను, చిత్రం భాష, ఆ! ఆ! ఆ తర్వాత సన్నీ, జబర్దస్త్ సన్నీ, విస్తు రామారావు అన్న, ఈ నలుగురంకి ఒక బ్యాచ్ అన్నమాట. అందులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే మూడ్ ఆఫ్ లో ఉంటారో మేము వెళ్ళి భజనలు చేస్తూ పాటలు పాడుతూ ఆయన్ని రైట్. ఓకే. ఆయన మూడ్ తెప్పిస్తాం అనమాట. ఎలా ఉంటారు స్వతహాగా మనిషి? వెరీ గుడ్ పర్సన్. నాకు ఆయన పద్ధతులు, ఆయన మాట్లాడే విధానం, ఆయన ఆలోచనలు వండర్ఫుల్. ఇంతవరకు అలాంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. సో ఆయన కూడా మరి ఆయన నాకు పర్సనల్గా అంతగా తెలియదు ఆయన గురించి. ఆయన ఏం చదువుకున్నారో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఆయన కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోవడం ఇంపార్టెంట్ అని అనుకోరు. బుక్స్ చదువుకొని నాలెడ్జ్ పెంచుకోవడం, సొసైటీలో ఎలా బ్రతకాలి ఆ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ అని అంటారు కదా. అలాంటి వ్యక్తిని కూడా ట్రోల్స్ చేయడం, కొన్ని మాటలు అనడం చాలా వరకు జరిగాయి. ఇప్పుడు కూడా ట్రోల్స్ కొంతమంది చేస్తారు. పొలిటికల్ లో ఉన్నాయి అలాగా. పొలిటికల్ లో కూడా చాలా అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ ట్రోల్ చేసే వాళ్ళకి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూస్తున్నారు కదా. ఓకే. బట్ యాజ్ అ ఫ్యాన్ గా మీరేం చెప్తారు?
ఫ్యాన్ ఎవరు ఫ్యాన్ ఏంటంటే యాజ్ అ ఫ్యాన్ గా మీరేం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళకి? అలా చేయకూడదని నేను అంటా. ఆ ట్రోల్స్ అలా చేస్తే వాళ్ళ జీవితాన్ని మీరు కించపరిచినట్టే. అంటే దానికి ఒక మంచి ట్రోల్స్ చేయండి, అంటే కించపరిచేలాగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా అలా ట్రోల్ చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. మంచు విష్ణు గారు కన్నప్ప సినిమా ఉంది కదా, ఆ సినిమా గురించి చిన్న టీజర్ లాంచ్ చేశారు. అందులో శివయ్య అది ఏందండి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంత కష్టపడి ఇంత సినిమాలు చేస్తూ ఆయన్ని ట్రోల్ చేయడం అంత అవసరమా? అంటే టార్గెట్ చేస్తున్నారు, ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, ఇటు మంచు గారి ఫ్యామిలీ, ఇంకెవరు దొరుకుతారేమో. ఎందుకు అవసరమా? దీనివల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుందా? యూజ్ ఏం లేదుగా. అంటే ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదని నేను చెప్తున్నా. అది మీ టైం పాస్ కోసం ఇలా ట్రోల్ చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ ని బయట పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది నాకైతే మంచిది కాదని నేను అంటున్నాను. ఓకే. అండ్ మీరు అసిస్టెంట్ కొరియోగ్రఫీగా చేసినప్పుడు భాను మాస్టర్ కి కూడా చేశారు కదా? భాను చేశాను. ఆ తర్వాత డాన్సర్ కూడా చాలా సాంగ్లు చేశాను కొరియోగ్రఫీలో. బాలయ్య బాబు గారితో కూడా ఏదో చేసినట్టున్నారు కదా, ఏదో సాంగ్ కొరియోగ్రఫీ టైం? చేశాను. బాలయ్య బాబు గారితో కూడా చాలా చేశాను సాంగ్స్ గ్రూప్ డాన్సర్ గా. అవును, బట్ అసిస్టెంట్ కొరియోగ్రఫీగా మన భాను మాస్టర్ కి చేసినప్పుడు ఐ థింక్ అఖండ. yes జై బాలయ్య ఆ షర్ట్స్ ఇది షర్ట్స్ అవును, దానికి మీరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేశారు? లేదు, డాన్సర్ గానే ఉన్నాను. డాన్సర్ గా అంటే భాను మాస్టర్ గారికి కొంతమంది అంటే పర్సనల్ ఒక 5-6 మంది బాయ్స్, ఒక 8 మెంబర్స్ బాయ్స్ ని పిలిపించుకొని పర్సనల్ గా రిహార్సల్ ప్రాక్టీస్ అన్నమాట. అలా చేస్తూ మూమెంట్ ఇది ఫైనల్ అయిపోయింది, బాల్ మూమెంట్ అదొకటి, షర్ట్స్ మూమెంట్, అది భాను మాస్టర్ చేస్తున్నప్పుడు మేము సహకరించడం, ఆ షర్ట్స్ కి దారం కట్టేసి లాగటం టైమింగ్ కి, ఇవన్నీ ఉంటాయి కదా. అది ఓకే ప్రాపర్ గా అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో కొన్ని 7 acres లో హాల్ ఉంది. ఆ హాల్లో బాలయ్యబాబు గారు వస్తున్నారంటే అందరూ ఇలా షూరింగ్. ఒక్కసారి భాను మాస్టర్ గారు ల్యాప్టాప్ ఓపెన్ చేసి సాంగ్ మొత్తం రిఫరెన్స్ అంతా చూపించారు. ఏమంటారో ఏందో అని, సూపర్ ఉంది, మనం చేస్తున్నాం, కొత్తగా ఉంది మూమెంట్ అని చెప్పి భాను మాస్టర్ని కౌలించుకోవడం జరిగింది. అబ్బా చాలరా బాబు, రిహార్సల్ సక్సెస్, హ్యాపీగా నెక్స్ట్ డే షూటింగ్ కి వెళ్ళిపోతున్నాం మేము. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం నుంచి బాలయ్యబాబు గారు వచ్చారు. ఆ మూమెంట్ చేయాలి, చేస్తున్నానికి కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం చెయ్యి బ్యాక్ వస్తలేదు. ఏంటి సార్ అని అడిగితే ఇలా ప్రాబ్లం ఉంది అని అడిగారు. తర్వాత ఆయన పర్లేదు మూమెంట్ ఏమన్నా చేంజ్ అంటారా, చేస్తా. ఆయనలో నచ్చింది ఏంటంటే ఒక పలానా కొరియోగ్రాఫరు ఒక చేస్తున్నారు, ఈ మూమెంట్ చేస్తున్నారు, చేసి చూపించిన తర్వాత ఇట్లా అంటాడు అంతే. కష్టమైన చేస్తాను, కష్టమైన సార్ నాకు ఇది ఇబ్బందిగా ఉంది, కొంచెం మార్చేయండి. ఆయన నోట్కి ఇన్ని సాంగులు చేశాను కానీ ఆయనతో పాటు ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా అనలేదు. మొత్తం సింగిల్ టేక్స్. మరి ఆ ఏజ్ లో ఆ ఎనర్జీ ఏంటో మరి నాకేం అర్థం కావట్లేదు. అలా మార్చే వాళ్ళు కూడా ఉంటారా? కొరియోగ్రాఫర్ చెప్పిన దానికి కొంచెం కష్టంగా ఉంది, ఇబ్బంది, మార్చండి అని చెప్పి ఉన్నారు హీరోలు కొంతమంది ఉన్నారు, పేర్లు ఎందుకు ఉన్నారు. నేను జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా చేశాను. అందరూ ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు, నాగార్జున గారు, రవితేజ గారు, నాని గారు, నితిన్ గారు, మహేష్ బాబు, ఆ తర్వాత చాలా మంది ఉన్నారు. అల్లు అర్జున్ గారు, పుష్ప చేసా. పుష్ప 1, పుష్ప 2 లో కూడా ఉన్నారా? ఏ పాట? అదే ఇప్పుడు ఉంది కదా, రీసెంట్ గా రిలీజ్ అయింది, అది చాయ్ మూమెంట్ ఉంటుంది కదా, పుష్ప 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 పుష్పరాజ్, ఆ పాటలో ఉన్నారా? 9 days చేసాం. 9 days ఇంకా ఎక్కువ వెళ్ళింది. నేను వేరే షూటింగ్ డేట్స్ ఇది అవ్వక వేరే షూటింగ్ జంప్ అవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇది ఇంటర్వెల్ బ్యాంక్ అదేదో సీన్ ఉంది, అందులో కూడా చేసా. సారీ పుష్ప సారీ కట్టుకుని నమ్మకాలు వేసుకుని అల్లు అర్జున్ గారు అందులో కూడా చేసా. అసలు నిజంగా మహేష్ గారు, నేను కూడా గెటప్ వేసుకోవడం, పుష్ప గెటప్. అవునా? డాన్సర్లు అందరూ. అరే నైస్.